హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా ఈరోజు నిజాం షుగర్స్ పై కదలిక అనే వార్తనైతే చదువుదాం. సో దానికి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీపై ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. వాళ్ళ యొక్క కార్యాచరణ కూడా 2-3 రోజుల్లోగా మొదలు పెడదామని చెప్పేసి ఒక వార్త జగిత్యాల నుండి V6 వెలుగులో ప్రచురితమైంది. సో దానికి సంబంధించి అయితే ఒకసారి వార్త చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మన ఛానల్ని చూసేవారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా మేము మీ ముందుకు మరిన్ని వాస్తవాలను ముందటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో అలాగే చూసుకుంటే V6 వెలుగులోని ప్రత్యేకమైన వార్త, నిజాం షుగర్స్ పై కదలిక, చక్కెర ఫ్యాక్టరీల రీఓపెనింగ్ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. విధి విధానాల కోసం మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో కమిటీ 2-3 రోజుల్లో కార్యాచరణ షురు. సో ఒక 2-3 రోజులలో దీనికి సంబంధించిన కార్యాచరణ రాబోతుందనే వార్త అయితే చూద్దాం. మూతపడ్డ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విధి విధానాల రూపకల్పన కోసం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో 10 మందితో ఇటీవల కమిటీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి కో చైర్మన్గా దామోదర రాజనరసింహ వ్యవహరించనున్నారు. మరో 2-3 రోజుల్లో కమిటీ 3 జిల్లాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ను రీఓపెన్ చేయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ కార్యాచరణ ప్రారంభించడంపై ఈ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులు, నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సో ఇలాగే ఇంతకుముందు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు హామీ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు కూడా ఈ పోయిన ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో అప్పుడు వారు తెరిపించలేకపోయారు. వారు కూడా ఇలాంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఏది షుగర్ ఫ్యాక్టరీని మేము 100 రోజుల్లోగానే తెరిపిస్తామని చెప్పేసి వారు కూడా పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ వారు కూడా వెల్లడించారు. సో వారైతే వారి యొక్క మాటనైతే నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందో, రేవంత్ రెడ్డి గారు వారి యొక్క 2-3 రోజుల్లో కార్యాచరణ షురు చేస్తామని చెప్పేసి ఇక్కడ వార్త మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో కమిటీలు కూడా నిర్వహించినట్లు ఇక్కడ చెప్పారు. అలాగే చూసుకుంటే ఇక్కడి ప్రాంత ప్రజలు, నిరుద్యోగులు, కార్మికులు వారైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ ఒకవేళ చాలా అయిందనుకో, ఒక 15 మందికి ప్రత్యక్షంగా, ఒక 5-6 వేల మందికి పరోక్షంగా ఉపాధి అయితే దొరుకుతుందని చెప్పేసి అందరూ వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో అలాగే చూసుకుంటే మొత్తానికైతే ఈ వార్త ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం అయితే చేద్దాం. నిజాం షుగర్స్ రీఓపెనింగ్ కోసం వేసిన కమిటీకి చైర్మన్గా ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, కో చైర్మన్గా దామోదర రాజనరసింహను నియమించారు. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎమ్మెల్యే రోహిత్ రావు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీ కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, నిజాం షుగర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ ఉంటారు. సో ఈ యొక్క ఏదైతే కమిటీ ఉంటుందో ఈ కమిటీలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, కో చైర్మన్గా దామోదర రాజ నరసింహను నియమించారు. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, అలాగే ఎమ్మెల్యే రోహిత్ రావు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీ కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, నిజాం షుగర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ ఉంటారు అనే వాళ్ళైతే వెల్లడించారు. అలాగే చూసుకుంటే కమిటీకి ప్రభుత్వం 2 నెలల గడువు విధించింది. అయితే ఈ కమిటీకి 2 నెలల గడువు ఇచ్చిందంట. సో కమిటీ ఫీల్డ్ విజిట్ చేసి వివిధ వర్గాలతో చర్చించి సర్కార్కు రిపోర్ట్ అందించనుంది. సో వారైతే ఫీల్డ్ మీదకి వస్తారు, అక్కడ ఏంది పరిస్థితులు ఏంది, వాస్తవాలు ఏంది చూసిన తర్వాత వారు కమిటీ ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతనే వివిధ వర్గాలతో చర్చించి
సర్కార్కు రిపోర్ట్ అయితే పంపిస్తారన్నట్టు. సో ఆ రిపోర్ట్ పంపిన ఆధారంగా వారు ఏం చేయాలనేది నిర్ణయిస్తారు. ఈ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తే, ఒకవేళ ఈ ఫ్యాక్టరీ చాలా అయినట్టయితే 1500 మందికి, సో 1500 మందికి ప్రత్యక్షంగా 6000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దాదాపు 10 లక్షల టన్నులకు పైగా కెపాసిటీ ఉన్న ఈ ఫ్యాక్టరీల ద్వారా కొత్తగా వేలాది ఎకరాల్లో చెరుకు సాగయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడున్న రైతులకు అలాగే నిరుద్యోగులకు ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా, ప్రత్యక్షంగా అయితే దాదాపు 1500 మందికి, అలాగే పరోక్షంగా అయితే 6000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ కెపాసిటీ ఇక్కడ దాదాపు మన జగిత్యాల జిల్లా మెట్టిపల్లి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలో దాదాపు 10 లక్షల టన్నులకు పైగా కెపాసిటీ ఉన్న ఈ ఫ్యాక్టరీ ద్వారా కొత్తగా వేలాది ఎకరాల్లో చెరుకు సాగయ్యే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క 10 లక్షల టన్నులున్న చక్కెర ఫ్యాక్టరీ ఒకవేళ ఓపెనింగ్ కనుక చేస్తే ఇక్కడ దాదాపు కొంతమందికి పంట అయితే పండించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పండిస్తారు కానీ ఇక్కడ నుండి అటు దూరం ట్రాన్స్పోర్ట్ అది ఇది చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి సో చాలా వరకు ఇక్కడ ఉపాధి కూడా లభిస్తుంది నిరుద్యోగులకు, అలాగే రైతులకు కూడా చాలా వరకు బాగా మంచి వ్యవసాయం చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ వచ్చాక మూతపడ్డాయి, తెలంగాణ వచ్చినాక ఎన్ని మూతపడ్డాయి అనేది ఇక్కడ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాం. 1938లో నిజామాబాద్ జిల్లా బోధన్, 1938లో నిజామాబాద్ జిల్లా బోధన్, 1981లో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట్, 1981లో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట్, 1988లో మెదక్ జిల్లా మంబోజిపల్లిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. సో మన ఇక్కడ సంబంధించి 1981లో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ అయితే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలో 2002 వరకు బాగానే నడిచాయి. కానీ ఉమ్మడి ఏపీలో నాటి టీడీపీ ప్రభుత్వం నష్టాల సాకుతో 2002లో నిజాం షుగర్స్ను ప్రైవేటు పరం చేసింది. సో అప్పట్లో ఉమ్మడి ఏపీలో నాటి టీడీపీ ప్రభుత్వం నష్టాల సాకుతో 2002లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం అప్పుడు చేసింది. అలాగే జాయింట్ వెంచర్గా ప్రభుత్వానికి 49%, ప్రైవేట్కు 51% కింద డెల్టా పేపర్ మిల్ యాజమాన్యానికి 3 ఫ్యాక్టరీలను అప్పగించారు. అప్పట్లో 49% ప్రైవేట్కు 51% కింద డెల్టా పేపర్ మిల్ యాజమాన్యానికి 3 ఫ్యాక్టరీలను అప్పగించారంట. అలాగే చూసుకుంటే 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభ సంఘం ఫీల్డ్ విజిట్ చేసి ఫ్యాక్టరీల స్థితిగతులు పరిశీలించింది. సో అప్పట్లో ఒకసారి స్థితిగతులు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిశీలించింది. అలాగే చూసుకుంటే చెరుకు రైతులు కార్మికులతో మాట్లాడి ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2008లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2008లో ప్రభుత్వ పరం చేసుకుందామని చెప్పేసి 2008లో ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పించింది. కానీ అప్పటి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది అమలుకు నోచుకోలేదు. అప్పట్లో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క నివేదిక అయితే అమలు కాలేదు. 2014లో అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ప్రారంభిస్తామని నాటి కేసీఆర్ ప్రకటించారు. అప్పుడు 2014 అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడే కేసీఆర్ ఏమో ప్రకటించారంటే మేము అధికారంలోకి రాగానే 100 రోజులలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పిస్తామని చెప్పారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు షుగర్ ఫ్యాక్టరీని అయితే ఓపెనింగ్ అయితే చేయించలేకపోయారు. ఎన్నికల్లో విజయం సాధించి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా నిజాం షుగర్స్ రీఓపెన్ పట్టించుకోలేదు. 10 ఏళ్ళు పాలించారు కానీ 10 ఏళ్ల పాలనలో అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా పట్టించుకోలేరు. 100 రోజులలో ఎత్తన్న ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయారు. 2015 డిసెంబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారికంగా లేఅవుట్ ప్రకటించడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. 2015లో డిసెంబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారికంగా
లే ఆఫ్ ప్రకటించడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. రూపాయలు 250 కోట్లకు పైగా విలువైన మిషనరీ తుట్టుపట్టింది. సో 250 కోట్లకు పైగా విలువైన మిషనరీ తుప్పుపట్టింది, ఖరాబ్ అయిపోయింది. 10 ఏళ్ళ నుండి తెరిపిస్తా అన్నాడు. ఇప్పుడు అలా ఎన్ని ఐటమ్స్ ఖరాబ్ అయినవి, ఏం కథ అంటే 250 కోట్లకు పైగా విలువైన మిషనరీ మాత్రం తుప్పుపట్టింది. అంటే 250 కోట్లు దాదాపు ఈ ఫ్యాక్టరీ మీద నష్టం అన్నట్టు. ఫ్యాక్టరీలను అమ్మి బ్యాంక్ అప్పులు, కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ NCLT తీర్పు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. అప్పుడు బకాయిలు చెల్లించాలని చెప్పినా కానీ అప్పటి బకాయిలు అయితే తీర్చాలని చెప్పేసి అది అమలు కాలేదంట. అలాగే నేను చెప్పింది ఏంటంటే 250 కోట్ల పైగా మిషనరీ తుప్పట్టింది కాబట్టి ఈ యొక్క ఫ్యాక్టరీలో కొన్ని ఐటమ్స్ ద్వారా 250 కోట్లకు పైగా విలువైన మిషనరీ తుప్పుపట్టి ఖరాబ్ అయింది అన్నట్టు. 250 కోట్లు అంటే మామూలు కాదు. సో ఆ ఫ్యాక్టరీ నడిస్తే కూడా చాలా మందికి, రైతులకు కానీ అలాగే నిరుద్యోగులకు అందరికీ ఒక ఉపాధి అయితే లభిస్తుంది. ఈ క్రమంలో ఏడాది మార్చిలో PCC చీఫ్ రేవంత్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. సో అప్పట్లో ఎన్నికల సమయంలో అప్పుడు PCC చీఫ్ రేవంత్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కోరుట్ల నియోజకవర్గానికి వచ్చి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్కు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చెప్పినట్లే ఆ దిశగా కమిటీ వేశారు. సో అప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి రాగానే దీనిపైన చర్యలు తీసుకుంటాము, ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా పునరుద్ధరిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు V6 వెలుగులో వారు పూర్తి డీటెయిల్స్తో సహా వారు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మరిన్ని కొన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.